పద్మనాభం పద్మనాభం. హాయ్ చపాతి. అత్త ఏం పుస్తకం చదువుతున్నావు? నీకు అవసరమా? సత్య హరిశ్చంద్ర చరిత్ర. ఇదిగా ఈ పెద్ద మనిషి ఆడిన మాట తప్పాడు తెలుసా? ఏంది? ఈయన ఆడిన మాట తప్పాడా? తప్పాడు. నీకు తెలుసా? వాడికి కథలు చెప్పడం తప్ప పురాణాల గురించి ఏడ తెలుస్తుందే? నీకు తెలుసా? కొన్ని తెలిస్తే నువ్వు చెప్పు. ఆయన అన్నమాట నిలబెట్టుకునే దానికోసం రాజ్యాన్ని భార్య పిల్లలు కూడా వదులుకున్నాడు. మరి అదే ఆయన ఆడిన మాట తప్పడం అంటే. ఇప్పుడు పెళ్లిలో ధర్మార్థ కామ మోక్షాలలో మనస వాచ కర్మన నిన్ను వదలను నాతి చరామి అని ప్రమాణం చేసి తర్వాత అవి నమ్మేశాడు. అది ఆడిన మాట తప్పడం కాదా? అబద్ధం కాదా? చెప్పండి చెప్పండి చెప్పు. చూపెట్టి చెప్పండి. పనికిరాని పాయింట్లన్నీ వెతికి భలే పట్టుకుంటావు. అది పనికిరాని పాయింట్ కాదు, అసలైన పాయింట్. ఆ రోజుల్లో మీలాగా అతి తెలివి గలవారు ఎవ్వరు లేరు కాబట్టి ఎవరు అడగలేదు. కానీ ఈ రోజులో అబద్ధం చెప్పనోడు ఒక్కడో లేడు. ఉన్నాడు. ఈ పాపం పద్మనాభం ఉన్నాడు. ఎప్పుడు నేను నిజమే చెబుతాను, కాకపోతే ఒక సూత్రాన్ని ఫాలో అవుతాను. ఏందో అది? పురాణాల్లో చెప్పిందే. ఏం చెప్పాడో వినండి. ప్రాణ విత్త మానభంగములనందు అవసరంబులందు అబద్ధములను ఆడవచ్చును. కాబట్టి అప్పుడప్పుడు అబద్ధాలు ఆడవచ్చును, తప్పు లేదు. మీరు అప్పుడప్పుడు కాదు ఎప్పుడు అబద్ధాలు ఆడతారు. ఏమైంది? ఏమైంది డాక్టర్? తలకేదో గట్టిగా దెబ్బ తగిలినట్టుంది. ఎలా తగిలింది? గోడ తగిలి కింద పడ్డాడు. లేదే, దేనితోనో టపీమని కొట్టినట్టుందే. కనిపెట్టేసినట్టుంటాడు. ఆ సంగతి మాకు తెలుసు గాని లోపల ఏం జరిగిందో చూసి చెప్పండి. పుర్రెలో 3 ఉంటాయి. పెద్ద మెదడు, చిన్న మెదడు, మెడల్లో అబ్లామ్ గెట. తగిలిన దెబ్బకి చిన్న మెదడు కాస్త బ్లాంక్ అయ్యి మెమరీ లాస్ కు బదులు మెమరీ ప్లస్ అయ్యింది. అట్నా? దానివల్ల ఏం జరుగుద్దా? అతనిక కావాలన్నా అబద్ధం ఆడలేడు, అన్నీ నిజాలే చెప్తాడు. ఇది మరీ మంచిది. అవును డాక్టర్, ఈ విషయం ఇది తెలుసా? ఎస్, అతను కావాలని అబద్ధం ఆడాలన్నా అతనికి తెలియకుండానే నిజం వచ్చేస్తుంది. ఇంకొక విషయం, అతని ఎదురుగా ఎవరైనా అబద్ధం ఆడితే అతనికి తెలిసిన నిజం వెంటనే చెప్పేస్తాడు. ఇదేదో డేంజర్ లా ఉండదే. సరే, ఇంతకీ ఇది ఎప్పుడు తగ్గుతుంది? కష్టం. మీకే వయసులో పొట్ట తగ్గడం కష్టం. అయ్యో, పట్టు గురించి కదయ్యా, అతనికి వచ్చిన రోగం గురించి. మెమరీ ప్లస్ చెప్పలేం, ఎప్పటికైనా తగ్గొచ్చు. లేకపోతే ఇలాగే మళ్ళీ ఏదైనా దెబ్బ తగిలితే వెంటనే తగ్గొచ్చు. సరే, ఇంతకీ ఇప్పుడు ఎలా ఉంది? నే చూస్తాగా. చూడండి. ఏం లేదమ్మా, కాస్త స్పృహ తప్పాడు. స్కానింగ్ తీయించి చాలా మంచి పనే చేశారు. నేను చెప్పలా ఇంజెక్షన్ చేయగానే లేచి కూర్చుంటాడని? ఏంటిదంతా? ఏమైంది నాకు? మీకేం కాలేదు అల్లుడు గారు, తలకి గోడ తగిలి పడిపోయారు అంతే. అంతే. గోడ కాదే, అప్పడాల కర్ర తగిలింది. చెప్పేశాడు.
నేను చెప్పలా అన్ని నిజాలే చెప్తాడని. అల్లుడు నువ్వు లేచి కూర్చోడానికి వైద్యం చేసిన డాక్టర్ ఈయనే. నమస్కారం. వీడు డాక్టర్ ఆ? బొబ్బాస్కాయలు అమ్ముకునే మొహం వీడును. వీడు జూబ్లీ క్లినిక్ కాంపౌండర్. అమ్మో. అక్కడి డాక్టర్ ని వెన్నుపోటు పొడిచి ఆ క్లినిక్ లో డాక్టర్ గా చలామణి అవుతున్నాడు. అయ్యో ఈ బీపీ గాడికి బీపీ చూడటం కూడా రాదు. వామ్మో. యో ఏంది ఈయన చెప్పేది నిజమేనా? అంటే 25 సంవత్సరాల అనుభవం. అవును నిజమే. 25 సంవత్సరాల అనుభవంతోనే వీడు డాక్టర్ గా చలామణి అవుతున్నాడు. అమ్మా, మీ ఆయన పెద్ద సన్నాఫ్ సత్యహరిచంద్రలా తయారయ్యాడు. నేను ఇక్కడే ఉంటే ఇంకా నా గురించి ఏం చెప్తాడో ఏమో. వస్తానమ్మా. రావద్దు అత్తగారు. ఆ, చెప్పండి అల్లుడు గారు. నాకు ఏ గోడ తగిలింది? ఆ, ఆ, అమ్మే నాకు దాహంగా ఉంది, మంచిలు తాగొస్తాను అమ్మే. ఆ? చందు, అప్పడాల కర్ర బాగుందా? తల దిమ్ముగా ఉంది, పడుకుంటా. హలో. బాను, నేను జలజని. ఆహా, చెప్పు జల్జా. ఏం లేదు, నీతో అర్జెంట్ పని పడింది. ఇంట్లో ఉన్నావా? ఆ, నేను బయటికి వెళ్ళాను. అయ్యో, మరెప్పుడొస్తావు? నేను రావడానికి 5-6 గంటలు పడుతుంది. అదేంటి? అలాగా, ఇప్పుడెలా? అసలేంటి పని? ఏం లేదు, అర్జెంటుగా ఓ 10,000 కావాలి. 10,000? నా పొజిషన్ కూడా టైట్ గానే ఉంది. ఓ పని చెయ్యి, సాయంత్రం ఫోన్ చెయ్యి, ఉంటానే. అబ్బబ్బా, అది జలజ కాదు, జలగా. పట్టుకుంటే వదలదు, అప్పు తీసుకుంటే అడిగినా ఇవ్వదు. అందుకే లేవన్నా నమ్మి. పాపం, ఎంత అవసరం వచ్చి అడిగిందో. ఆహా, దాని గురించి నీకు తెలీదు. ఇంట్లో ఏమి లేకపోయినా పైకి మాత్రం బడా ఎక్కువ. వాళ్ళ ఆయనకి 1,00,000 రూపాయలు జీతం. అయినా సరే 6వ తారీఖు వచ్చేసరికి అప్పులు మొదలు పెడుతుంది. హ. యో ఇది వాళ్ళ మెంబర్స్ కూడా నీకెందుకో? సర్లే, నాకెందుకు? ఇంట్లో ఉన్నానంటే వస్తుందని బయటకెళ్ళానని అబద్ధం చెప్పానమ్మి. లేకపోతే ఈ పాటికి వచ్చేసేదే. పదమ్మి, లోపలికి వెళ్దాం. పద. చందు, చందు, చందు. ఇదేంటి ఇప్పుడు వచ్చింది? అమ్మి నన్ను అడిగితే ఇప్పుడే బయటకెళ్ళిందని ఏదోటి చెప్పి కవర్ చేయవే. ఎల్లమ్మి. ఏం చెప్పాలా? ఎల్లవే ఎల్లవే. చందు, చందు, చందు. హలో అండి. హలో. నమస్తే అండి. నమస్తే. చందు ఉందండి. ఇంతకీ మీరెవరు? నా పేరు జలజ. ఓహో, జలగా అంటే మీరేనా? జలగ కాదండి, జలజ. మహిళా మండలి జాయింట్ సెక్రటరీని. మీ అత్తగారు భానుమతి గారు బయటికి వెళ్లారట కదా, చందు కోసం వచ్చానండి. చందు ఉందా? మా అత్తగారు బయటికి వెళ్ళలేదు, లోపలే ఉన్నారు. లోపలే ఉన్నారా? చందు కూడా లోపలే ఉంది. చందు, చందు. ఈడొకడు. మీకోసమే వచ్చారు. హలో జలజ ఆంటీ, బాగుంటారా? ఏం తిట్టా వచ్చిండారు? మీ అమ్మగారు లోపలే ఉన్నారట కదా, మీ వారు చెప్పారు. సత్యమునే పలకవలెను, సత్యమేవ జయితే. అమీర్ ఖాన్ జిందాబాద్. అది బయటికెళ్ళింది, ఇప్పుడే వచ్చిండది. ఆయన బయటికెళ్ళింది చూడలేదు. మా మా కర్మరా బాబు, కర్మ. ఛీ. మా జలజ ఆంటీ వచ్చిండది, ఓ తూరు బయటికి రా. హాయ్ జల్జా, ఇప్పుడే వచ్చాను. నీ ఫోన్ వచ్చినప్పుడు నేను బయటే ఉన్నాను. ఇప్పుడే మా అమ్మతో చెప్తుండాను. జల్జా ఆంటీ 10,000 అడిగింది, పాప ఎంత అవసరం వచ్చి అడిగిందో అని అనుకుని ఉండాం. ఇంతలో నువ్వే వచ్చిండావు. అంత అబద్ధం. అదేంటత్తయ్య, అది జలజ కాదు, జలగా. పట్టుకుంటే వదలదు అన్నారు. అప్పు తీసుకుంటే అడిగినా ఇవ్వదు, అందుకే లేవన్నాను అని అన్నారు. అప్పుడు నేనేమో పాపం ఎంత అవసరం వచ్చి అడిగిందో అని అన్నాను.
ఎందుకు నిజాలు చెబుతుంటే ఇలా పొడుస్తావు? దాని గురించి నేను అడిగితే నీకేం తెలియదు, నువ్వు నోరు మూసుకో అన్నారు. ఇంట్లో ఏమీ లేకపోయినా దానికి బాగా బడా ఎక్కువ. వాళ్ళ ఆయనకి 1,00,000 రూపాయల జీతం వస్తుంది. అయినా సరే 6వ తారీఖు దాటగానే అప్పులు మొదలు పెడుతుంది. ఇంట్లో ఉన్నాను అంటే వస్తుందని బయటికి వెళ్ళాను అని అబద్ధం చెప్పాను అని అన్నారు. లేకపోతే ఈ పాటికి వచ్చేదే అన్నారు. వీళ్ళు లోపల అదే మాట మాట్లాడుకుంటుంటే ఈ లోపు మీరొచ్చారు. ఏదో తమాషాగా ఉండానే. ఏంటి తమాషా? ఎంత ప్రెసిడెంట్ అయితే మాత్రం ఇలాగేనా మాట్లాడేది? నా గురించి నీ అభిప్రాయం ఇదన్నమాట. ఈ విషయం మహిళా మండలిలో చెప్తానుండు. అమ్మో, నా గురించి నీకు సరిగ్గా తెలీదు. నేనెంత మంచిగా ఉంటానో అంత తిక్కగానూ ఉంటాను. చెమ్మడా చెప్తా. మీరు బయటికి వెళ్ళాక వీళ్ళిద్దరూ నన్ను ఇలా 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 అన్నారు. అవునా? ఆ, చూడండి భానుమతి గారు, మీ దగ్గర డబ్బులుంటే ఇవ్వండి, లేకపోతే మానేయండి. అంతేగాని నా గురించి ఇంత మాట అంటావా? ఏంటి, నేను జలగనా? పట్టుకుంటే వదల్లా? ఇప్పుడు నిజంగానే నీ సంగతి చూసే వరకు వదలను. వస్తా. అబ్బో, అల్లుడు ఏంటి నువ్వు చేసిన పని? నేనేం చేశాను? అట్నే ఆవిడకి చెప్పేదే. ఏమో, నాకు నిజం చెప్పాలనిపించింది. అబద్ధం చెప్పలేకపోయాను. అలా అని ఊరుకోలేకపోయాను. అందుకే నిజం చెప్పేశాను. నిన్ను సత్యమేవ జైతే. శబాష్ శబాష్. నాకు ఆఫీస్కి టైం అయింది, నేను వెళ్ళొస్తాను. జై హింద్. ఆ జలగా, అబ్బా, ఆ జలజ పోయి మహిళా మండలిలో ఏం చెప్తుందో ఏం చేస్తుందో. మీ ఆయనంత పని చేస్తాను అనుకోలేదమ్మి. ఛీ, నా కర్మ, నా కర్మ. ఏమబ్బా ఈ నవ్వులు? మీరు పని చేయడానికి వచ్చారా, ఎంజాయ్ చేయడానికి వచ్చారా? యూ షట్ అప్. జస్ట్ లిజన్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఈ రోజు మన ఆఫీస్ కి ఇన్కమ్ ట్యాక్స్ వారు ఏ క్షణాన్నైనా రైడ్ చేయొచ్చని ఇన్ఫర్మేషన్ వచ్చింది. కాబట్టి మీరందరూ వాళ్ళు కోఆపరేట్ చేసి ఈ ఆఫీస్ పేరు, నా పేరు నిలబెట్టండి. అవలదా మ్యాటర్. వాళ్ళదా కోడిగుడ్డ మీద ఏకలదా పీకుతారు. పీకుతారా? చూడండి, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళదా రకరకాల ప్రశ్నలదా వేస్తారు. మీరు కంగారు పడకుండా చక్కగా సమాధానాలు చెప్పి మేనేజ్ చేయండి. ఎక్స్క్యూజ్ మీ సార్, అలా అయితే ఈ రోజు నాకు సెలవు కావాలి. వాట్ ఈస్ దిస్ మిస్టర్ పద్మనాభం? వాట్ ఈస్ దిస్? ఒకవైపు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తుంటే నాకేమో చెమటలు పడుతున్నాయి, నీకేమో సెలవు కావాలా? నీకు దా మతిదా ఉందప్పా? సార్, మన మంచి కోసమే చెబుతున్నాను. ఎందుకంటే నాకు ఈ మధ్య తల మీద దెబ్బ తగిలింది. అప్పటి నుంచి ఎంత ప్రయత్నించినా అబద్ధాలు చెప్పలేకపోతున్నాను సార్. నా నోటి వెంబడి నిజాలు వచ్చేస్తున్నాయి. ఏదో వంక చెప్పి పోదామని చూస్తున్నావా? వెనక్కదా కాకమ్మ కథలు చెల్లవు. కాకమ్మ కథలు కాదు సార్, ఇది చిలకమ్మ కథే. నేను నోరు విప్పితే నిజాలే మాట్లాడతాను. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు వచ్చారనుకోండి, మీ సెకండ్ అకౌంట్ మెయింటైన్ చేసేది నేనే కదా. అది వాళ్ళతో చెప్పేస్తాను. మీకు చెమటలు పట్టడం కాదు సార్, ప్యాంటు తడిసిపోతుంది. ఏమప్పా బెదిరిస్తున్నావా? బెదిరింపు కాదండి, జరగబోయే చెబుతున్నా. నేను ఎంత ప్రయత్నించినా నా నోటి వెంబడి అబద్ధాలు రావట్లే. కిటకారము అప్పడియా? అయితే నా మీద నీ ఒపీనియన్ చెప్పు. ఒపీనియన్ అంటే అభిప్రాయం అప్ప, అనగా నీ మనసులో నా గురించి ఏమనుకున్నావో సొల్లప్ప. తప్పదా? మీరు చాలా మంచివారు సార్. ఇంద్రుడు, చంద్రుడు, మా అందరి పాలిట దేవుడు అని అబద్ధాలు చెప్పలేను సార్. నిజం చెప్పాలి అంటే, ఏరా నువ్వు మా బాసువా? ఎంత శాడిస్టురా నువ్వు. నీకు అసలు పని తెలుసురా? నీ ఫేసు ఇదిగో రౌండ్ గా ఉంటే దాంట్లో అల్లం జీలకర్ర పచ్చిమిర్చి చేస్తారు. మాడిపోయిన పెసరట్టు అచ్చం అలా ఉంటాం. నిజం చెప్పి నెత్తి మీదికి తెచ్చుకోకు, ఉద్యోగం సంకనాకి పోతాడు. అది నా చేతిలో లేదురా. నీకు నిజం చెప్పనా? చెప్పు. నువ్వు నాకన్నా ఎదవ్వే.
నీకు భగవద్గీత చెప్పినా సుఖ సంసారం లెక్కనే వినబడుతుంది. నిన్ను ఈ దునియా మీద ఎవ్వడు బాగు చేయలేడు. కారు డబ్బాకి సూట్ వేస్తే ఎలా ఉంటుందో అచ్చం అలా ఉంటావు. నువ్వు బాసు అని ఊరుకుంటున్నాం గాని లేకపోతే మేమందరం మూకుమ్మడిగా వచ్చి నీ పేకని నువ్వు చంపేసి మూసిలో పడేసేవాళ్ళం. మ్యాచింగ్ సరిపోయింది. వద్దు, ఇక వద్దు, ఆపు. ఆపలేను, ఇంకా బస్తాడు ఉన్నాయి. ఇంట్లో పెళ్ళం మీద నోరెత్తాడు కానీ ఇక్కడికి వచ్చి మన మీద పెత్తనం చెలాయిస్తాడు. వీడి పెళ్ళం వీడి మీద చూపించే టార్చరు ఇక్కడికి వచ్చి మన మీద చూపిస్తాడు. పద్దు, కంట్రోల్ కంట్రోల్. పద్దు, నీకు లీవ్ శాంక్షన్ చేస్తున్నాను, వెళ్ళిపో వెళ్ళిపో. సరదాగా ఇంకా అమ్మా. థ్యాంక్ యూ సార్. ఇక్కడ నుంచి ఎవరో బయటకు వెళ్ళడానికి వీల్లేదు, ఫోన్లు కూడా మాట్లాడడానికి వీల్లేదు. సార్ మనం ఆఫీస్కి వచ్చామా మెంటల్ హాస్పిటల్కి వచ్చామా? సర్కస్ లో బఫుల్లా ఉన్నారు. ఎవరు మీరు? వీఆర్ కేమ్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. కమ్ హియర్. మీరు పదండి. మురుగా, ఇప్పుడు ఏమి జరగబోతుంది? వీళ్ళు ఎవరిక్కడ ప్రొపరేటర్? మీరా? ఈయన కాదు, నువ్వు కూర్చో. ఆయన మీరా? కాదు, దాక్కున్నాడే ఈయన. ఎన్నడరా? గ్లాడ్ టు మీట్ యు సార్. సారీ, మీ ఛాంబర్ ఎక్కడ? అది సార్. యు చెక్ ఆల్ ద ఫైల్స్. ఓకే సార్. మా డ్యూటీ మేము చేస్తాం. ఆమా సార్. మిస్టర్ పద్మనాభం, ప్లీజ్. ఇవ్వరా? కాపాడప్ప. తప్పు. ఏమప్పా పద్మనాభం, నిన్ను పక్కకి ఎందుకు రమ్మన్నానో తెలియమా? వాళ్ళెదురుగా ఉంటే నువ్వెక్కడ నిజం చెప్తావేమోనని. అబ్బా, వాళ్ళేదని అడిగితే నాకేమీ తెలియదని చెప్పు. చెప్పొచ్చు కానీ కానీ లేదు, అర్థం లేదు. ప్లీజ్, నువ్వే దిక్కప్ప. సార్ మీకు పెళ్ళయిందా సార్? ముగ్గురు పిల్లలు. నేను అడిగింది మీకు పెళ్ళయిందా అని. నీకైందా? నాకా పెళ్ళ? పొండి సార్. నమస్కారం సార్. కూర్చోండి కూర్చోండి. కూర్చోండి కూర్చోండి. ఎవ్రీథింగ్ ఓకే మిస్టర్ పిళ్ళై? ఎస్, అన్ని రికార్డులు మెయింటైన్ చేశారు. వెరీ గుడ్. రొంబ సంతోషమా. మాకెవరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అన్నీ బాగానే ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్. సంతోషమప్పా, సంతోషం. గుడ్, ఇలాగే మెయింటైన్ చేయండి. అవును, ఇన్కమ్ ట్యాక్స్ పే చేశారా? అయ్యో, అడ్వాన్స్ ట్యాక్స్ కూడా పే చేసాం సార్. గుడ్, కీప్ ఇట్ అప్. ఇంతకీ టాక్సేషన్ ఎవరు చూస్తారు? ఇతనే సార్. వాడే పద్మనాభం అని ద మోస్ట్ ఒబీడియంట్ ఎంప్లాయీ సార్. నీ సంగతి తెలియక నల్లో నిన్నట్టు పిలుస్తున్నాడు. అటు తిరిగి నిజం చెప్పినావనుకో ఆఫీస్ బంద్ అవుతుంది, ఉద్యోగం దిగుతుంది. సి మిస్టర్ పద్మనాభం, టాక్సేషన్ రిసీట్స్, చలాన్స్, ఆ ఫైల్స్ అన్ని పట్టరా? మీరు నన్ను ఏమడిగినా నాకు తెలీదు అని ఈ నన్ను చెప్పమన్నారు. కాదప్పా, కాదు సార్. పద్మనాభం, 1 minute ప్లీజ్. అంటే చెప్తా. మురుగా, కాపాడప్పా.
అమ్మో ఇన్ని ఫైల్స్ ఏంటి? ఇంతవరకు మీరు చూసింది మెయిన్ అకౌంట్ సార్. ఇది నెంబర్ 2 అకౌంట్. పద్మనాభం, అది వాళ్ళకి అనవసరం. అవసరమే. అటు తిరిగి ఉన్నవాడిని ఇటు తిప్పి వాళ్ళకి పరిచయం చేయడం మీకు అవసరమా? చూపించాలి సార్. పాపం వాళ్ళు వచ్చిందే ఇందుకు. చూడండి సార్, నెంబర్ 2 డీటెయిల్స్ మొత్తం దాంట్లో ఉన్నాయి. మీకు ఏమైనా అవసరం అయితే ఇంకా లోపల హార్డ్ డిస్క్ కూడా ఉంది. ₹1,80,00,000 సెకండ్ అకౌంట్ మెయింటైన్ చేశారన్నమాట. అంటే ఇంత మొత్తాన్ని కూడా ఇన్కమ్ ట్యాక్స్ పే చేయలేదన్నమాట. అయ్యో, ఎవరు సార్ మీకు ఉద్యోగం ఇచ్చింది? సెకండ్ అకౌంట్ కి ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తారా? మా నల్లోడు అసలు పే చేయడు. పద్మనాభం, ఆ, ఏం చేస్తున్నావు? నిజాలు చెబుతున్నాను సార్. సార్, అంత క్లారిటీగా ఉందా? లేకపోతే మా నల్లోడు హార్డ్ డిస్క్ లో దాచాడు, అది తెమ్మంటారా? హార్డ్ డిస్క్ గురువాయూరప్ప, అంటే ఇన్ని దొంగ లెక్కల? మూర్తి సార్ ఆఫీసుకి ఫోన్ చేసి స్పేడర్ రమ్మని చెప్పు. చట్ట ప్రకారం రికార్డ్స్ అన్ని కూడా సీజ్ చేయాలి. రికార్డ్స్ సీజ్ చేయడం కాదు సార్, ఈ ఆఫీస్ మొత్తాన్ని సీజ్ చేద్దాం. ఎస్, ఐ విల్ క్లోజ్ యువర్ చాప్టర్. బొగ్గలు ఎర్రబండి ఏంటి? మీ కోపం వస్తుంది కదా? పద్మనాభం, కొంప ముంచావు కదయ్యా. ఏయ్! కొట్టుకోవచ్చు సార్. ఇది నేను కొట్టుకోవడానికి కాదు, నిన్ను ఆ. కొట్టడానికి. ఆ. పాపం పద్మనాభం, పాపం పద్మనాభం. బాగుంది కదా? రేపు ఇంకా బాగుంటుంది. నవ్వారు కదా? రేపు ఇంకా నవ్వుతారు. ఇంకా నవ్వులతో రేపు కలుద్దాం. పాపం పద్మనాభం.